వెల్కమ్ టు సిరిజల్లు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. బీరకాయ కూర ఇష్టం లేని పిల్లలకి ఒక్కసారి ఈ పచ్చడి చేసి పెట్టండి, ఇది వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. కొన్ని పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ బీరకాయ, 3 టమాటాలు, కొంచెం చింతపండు, 4 ఎల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ముందుగా పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై కానివ్వాలి. మాడిపోకుండా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి తీసేసి అందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేయాలి. ఈ పచ్చడిలో తీసుకునే బీరకాయకి పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అలానే వేసేయచ్చు. బీరకాయ ముక్కలు మగ్గాక దాంట్లో మనం తీసుకున్న 4 వెల్లిపాయలు వేయాలి. మరీ పచ్చి వాసన లేకుండా లాస్ట్కి వేసాను అంతే. బీరకాయ ముక్కల తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న 3 టమాటాల యొక్క ముక్కలు వేయాలి. టమాటా ముక్కలతో పాటు చింతపండు కూడా వేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పక్కకు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పడదాం. ఫస్ట్ టమాటా వేస్తే పచ్చడి మంచిగా మెదగదు కాబట్టి పచ్చిమిర్చి అండ్ బీరకాయ వేసి మిక్సీ పట్టాలి. దీంట్లో కొంచెం పసుపు. ఇది మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత టమాటా వేసుకొని మిక్సీ పట్టాలి. ఇందులోనే సరిపడా ఉప్పు వేయాలి. పులుపు కారం ఉంటుంది కాబట్టి నార్మల్ కన్నా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. అంతే, బీరకాయ పచ్చడి రెడీ. దీంట్లో కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఇలా చేస్తారా? లేకపోతే ఒకసారి చేసి సబ్స్క్రైబ్.